ఏంటంజలి మళ్ళీ ఏం ప్రయోగం చేస్తున్నావు? వామ్మో ఈసారి ఏందో మాస్కులు ఇంకా హెయిర్ పైన క్యాపులు ఏంది అనుకుంటున్నారా? చూడండి ఒకసారి నా ముందే ఏమన్నాయో గుర్తుపట్టారా? ఇప్పుడోళ్ళు అయితే గుర్తుపట్టరు, ఒకప్పుడోళ్ళు అయితే గుర్తుపడతారు. దొరదగొండి, దోలగొండి, దోలదొండ అంటారు కొన్ని కొన్ని ఏరియాలను బట్టి. మీకు ఐడియా ఉందో లేదో? కొంచెం పడితే చాలు నువ్వు అంతే దోల తీరిపోద్ది దోలగొండి. వీటిలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి ఈ గింజలలో. పక్షవాతానికి, నరాల బలహీనతకు బాగా పనిచేసింది ఆయుర్వేదంలో. అయితే మన వీటిని కావాలని చెప్పి ఒకళ్ళు అడిగారనమాట. వీటి గింజల గురించి చెప్పాలంటే అబ్బో చాలా ఉన్నాయి. మీలో ఎవరికైనా తెలిస్తే నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. మనం ఎవరికైనా హెల్ప్ చేసినా, మనకు ఎవరైనా హెల్ప్ చేసినా ఎప్పుడు ఏది మర్చిపోకూడదు. డబ్బు ఎంత ఉన్నా ఏంటన్నది కాదు, సహాయం అనేది గొప్ప విషయం అనమాట. అడగగానే సహాయం చేసిన వాళ్ళు మనల్ని వాళ్ళ సహాయం అడిగారు. అందుకే అది ఎంత రిస్క్ అయినా, దురదైనా, మంట అయినా సరే నేనే కష్టపడి సేకరించి గింజలైతే తీసి క్లీన్ చేద్దాం అనుకున్నా. కానీ దీని గురించి ఖచ్చితంగా గంట బాధపడ్డా ఫ్రెండ్స్. కూర్చోవడం, లేవడం, చేతి నిండా బూడిద రాసుకున్న, ఆయిల్ రాసుకున్న, మంట దురద తట్టుకోలేకపోయి అసలు నరకం కనపడింది అనమాట. అంత దురద అనిపించింది అసలు. అదంతా కనిపించే మీ పౌడర్ అంతా దురదదే. రోకల బండ పెట్టి దంచాను కదా, రోకల బండకైతే ఇట్లా నిక్కర పడుచుకుని ఉంది దురద అంతా. రోకల బండకే అంత అంటుకుని ఉందంటే ఇక మనుషులు మనం అయిపోయినట్టే. గంట సేపు నరకం అనిపించి మళ్ళీ అయిపోయిన తర్వాత కూడా గంట సేపు కూర్చొని ఆయిల్ రాసుకొని అబ్బో ఒకటే మంట. లాస్ట్కి ఏదేమైనా సరే సాధించాలి అని చెప్పి గింజలు క్లీన్ చేసా, చేటలో పోసా. చూడండి ఇప్పుడు చేటలో పోసి లైట్గా ఉంది నూగు. ఆ ఎల్లో కలర్ ఉన్నదంతా నూగినమాట. అసలు ఏం లేదు ఫ్రెండ్స్, దాని గురించి తెలిసిన వాళ్ళకైతే తెలిసిద్ది ఆ బాధ. దోలు తీరిపోయింది దోలగొండి, అంత దొరదనమాట. మొత్తానికైతే చేటలో కూడా పోసేసి శుభ్రంగా అసలు ఏమీ లేకుండా క్లీన్గా చెరిగేసి జిప్లా కవర్లు అయితే వేసేసా. ఇంక ఇవి పంపించాలి. ఓకేనా ఫ్రెండ్స్? దీని గురించి తెలిస్తే నాకు తప్పకుండా కామెంట్ చేసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.